హాయ్ దిస్ ఇస్ లక్ష్మి, వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రైండర్ ఫిట్నెస్ షో. వాళ్ళు మనం చూసే టాపిక్ ఏంటంటే చాలామందికి వాకింగ్ బెస్టా లేకపోతే జిమ్కి వెళ్తాం బెస్టా అంటూ ఉంటారు. అందరూ ఏంటంటే పార్కుల్లో కానీ అన్ని చోట్ల కానీ వాకింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వాకింగ్ బెస్టా అంటే ఒక ప్రయత్నం అనేది హెల్త్ గురించి ఏ చేసినా ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగానే ఉంటుంది. జిమ్ మంచిదే, హెల్త్ మంచిది. అంటే తల్లి మంచిదా ఫాదర్ మంచోళ్ళ అంటే ఇద్దరు మంచోళ్ళే, అలా ఉంటుంది అనమాట. ఈ రెండుకి కంపారిజన్ అనేది లేదు. కానీ కార్డియో చేస్తే ఇది కార్డియోవాస్కులర్ ఉంటుంది వాకింగ్ చేయడం వల్ల. ఈ వాకింగ్ చేస్తున్నది కార్డియోవాస్కులర్ కిందకి వస్తుంది కాబట్టి అది ఏంటంటే రెగ్యులర్గా సేమ్ ప్యాటర్న్లో అలాగే వాకింగ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే కొంతకాలం వరకు అంటే కొన్ని డేస్ వరకు ఏమవుతుందంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఫస్ట్ ఆ స్ట్రెస్ తగ్గడం వల్ల తర్వాత నుంచి ఉన్న ఫ్యాట్ అనేది ఫస్ట్లో కొంచెం ఎక్కువ వాకింగ్ చేయడం వల్ల క్యాలరీస్ అనేది బర్న్ 10 minutesకి మ్యాక్సిమం మనకి క్యాలరీస్ బర్న్ అయ్యేది 60 to 100 క్యాలరీస్ అనేది డిపెండింగ్ ఆన్ బాడీ వెయిట్ని బట్టి ఉంటుంది. అంటే హెవీగా 100+ ఉన్న వాళ్ళకి ఒక క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయి, 100 తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ బర్న్ అవుతాయి. ఇదే జిమ్లో జాయిన్ అయిన వాళ్ళు జిమ్లో ఎక్సర్సైజెస్ ఏంటంటే డిఫరెంట్గా ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఈ ఎక్సర్సైజెస్ వల్ల మనకు బాడీలో ఏమవుతుందంటే అన్ని మజిల్స్కి టార్గెట్ అవుతుంది. టార్గెట్ రీచ్ చేసి దానివల్ల మనకేమవుతుందంటే బాడీలో ఫుల్ బాడీ వర్కౌట్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఏది వర్కౌట్ చేసినా కార్డియోవాస్కులర్ వాకింగ్ చేసినా సరే, మళ్ళీ మీరు జిమ్లో చేసినా ఎవరు చేసినా సరే ఏది మంచిదంటే రెండు మంచిదే. ఏ ఎక్సర్సైజ్ చేయటమే అనేదే మంచిది. సో దీనికి అందుకనే కంపారిజన్ అనేది ఉండకూడదు. కానీ ఎక్సర్సైజ్లో వాకింగ్ కన్నా బెటర్ ఇస్ గుడ్ ఫర్ జిమ్ అనమాట. ఎందుకనంటే ఒక ట్రైనర్ గైడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో గైడెన్స్ లేకపోకుండా ఏ ఎక్సర్సైజ్ అనేది చేయకూడదు. అటు వాకింగ్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, జిమ్లో కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలానే ఏది కాదు, అంటే ప్యారలల్గా ఒక హెల్త్ ఇష్యూస్ అనమాట. ఈ హెల్త్ ఇష్యూస్ అనేది ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారు అనేది ఎవరికి తెలియదు. సో అలాంటి టైంలో మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, మన హెల్త్ మీద మనకి చాలా కాన్సన్ట్రేషన్ తీసుకుంటే మన ఫ్యామిలీస్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ముందు మారాలని అంటే ఈ వాకింగ్ కానీ లేదంటే ఏదో ఒక ఎక్సర్సైజెస్ జిమ్లో వెళ్తానికి కానీ ఏదో ఒక యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. యాక్టివిటీ అనేది లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చాలా వరకు అందరికీ తెలుసు. సో సడన్గా హార్ట్ స్ట్రోక్స్ రావడం కానీ, సడన్గా ఉప్పులు పడిపోవడం కానీ, సడన్గా ఎక్కడుంటే అక్కడ రోడ్డు మీద పడిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో సో మెనీ జరుగుతూ ఉన్నాయి. సో రీసెంట్గా జరిగింది ఒక 2 days కిందట జస్ట్ ATM కార్డులోకి వెళ్ళి ATM మిషన్స్లోకి వెళ్ళి మనీ తీస్తూ కొలాప్సైడ్ అయిపోయాడు రీసెంట్లీ మై నియర్ బై. సో ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. అరౌండింగ్ 39 ఏజ్ 40 లోపల ఉన్నాయి. బికాజ్ ఆఫ్ రీజన్ ఇస్ హార్ట్ స్ట్రోక్. అంటే మన బాడీ అనేది ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతుందో అనేది చాలామందికి చాలా తెలియదు. అందుకని వీలైనంత వరకు అందరూ హెల్తీగా ఫిట్గా ఉండడానికి ట్రై చేయాలి. సో ఇలా ట్రై చేసినట్లయితే మ్యాక్సిమం ఉంటుంది. వాకింగ్ బెస్ట్. అంటే వాకింగ్ కూడా ఎప్పుడు అందరూ చాలామంది పొద్దున్న బడబడ ఏదో ఆ ఖర్చు పార్కుల్లోనూ ఇళ్ళలోనూ చేసేస్తుంటారు. అసలు నడవాల్సింది ఎలా అంటే ప్లేసెస్లో అంటే ఇసుక ఉన్న నేలలో నడవాలి. అంతేగాని అందరూ ఏం చేస్తారంటే ఒక గ్రౌండ్లో నడవాలి. గ్రౌండ్లో కూడా ఏంటంటే ట్రాక్లో నడవాలి. ఏ ట్రాక్లో నార్మల్గా వాకింగ్ ట్రాక్ అంటారు. అందరూ వాకింగ్ ట్రాక్ అంటే అక్కడ చాలామంది ఏంటంటే ఆ ఫ్లోర్ మీద నడిచేస్తూ ఉంటారు వాకింగ్ అని చెప్పేసి. ఇలాంటి ఫ్లోర్ మీద అంటే రోడ్ మీద కానీ ఇలా వాకింగ్ చేస్తుంటారు. ఇలాంటి టైంలో ఇలాంటి వాకింగ్ చేసే అన్ని వాకింగ్ కరెక్ట్ కాదు. ఇంకా ఎక్సెస్ ఆఫ్ వెయిట్ అని మన మజిల్స్ మీద ఎక్కువ వెయిట్ పడుతూ ఉంటుంది. సో అలాంటి కాదు. వాకింగ్ అనేది ఎక్కువ గ్రౌండ్లోనే నార్మల్గా రన్నింగ్ ట్రాక్స్లో కానీ ఇలాంటి ట్రాక్స్లో కానీ చేసినట్లయితే మట్టి ఉన్న ట్రాక్లో కొంచెం అంటే రబ్బీస్ ఉన్న మట్టిలో నేలలో ఉన్న చేసినట్లయితే కొంచెం మంచిగా ఉంటుంది. ఎందుకంటే వెయిట్ ఎక్కువ పడకోకుండా ఉంటుంది. మోర్ క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుట్ అనేది చేస్తుంది. అంటే వాకింగ్ చేసేటప్పుడు కూడా అందరూ ఏంటంటే ఒకటే టైప్లో కాకోకుండా బ్రిక్స్ వాకింగ్ కానీ డిఫరెంట్గా చేసినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది. అంతేకాని ఏదైనా సరే గైడెన్స్ లేకపోకుండా ఏ ఎక్సర్సైజ్ చేయకూడదు, గైడెన్స్ లేకపోకుండా ఏ యాక్టివిటీ చేయకూడదు, గైడెన్స్ లేకపోకుండా ఏ జిమ్ చేయకూడదు. సో ఏంటంటే ఏం చేసినా సరే ఒక గైడెన్స్ ప్రకారంగా చేసినట్లయితే మనం 100% మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతుంటాయి. ఎందుకంటే ఇందులో జిమ్ బెటరా వాకింగ్ బెటరా అంటే చాలామంది ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ అన్నీ వేస్తారు. ఏ ఎక్సర్సైజ్ చేసినా బెస్టే. బట్ జిమ్ కానీ అంటే వాకింగ్లో ఏంటంటే మ్యాక్సిమం స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ఎక్కువగా. మ్యాక్సిమం అలవాటు అయిపోతుంది కదా క్యాలరీస్ బర్న్ చేయడం అనేది. అందుకనే ఎక్కువ క్యాలరీస్ బర్న్ అవుతుంది. చాలామంది తెలియక ఏంటంటే మార్నింగ్ కూడా వాకింగ్ చేసేస్తుంటారు. అది మార్నింగ్ వాకింగ్ కన్నా నైట్ బిఫోర్ స్లీప్లో వాకింగ్ చేయండి. మ్యాక్సిమం హెవీ వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా నైట్ బిఫోర్ స్లీప్లో వాకింగ్ చేయండి.
ఎందుకంటే వాళ్ళ హార్ట్ రేట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. హార్ట్ రేట్ వల్ల ఏంటంటే దానివల్ల మనకి ఈజీగా స్లీప్ రావడానికి ఎక్కువ ఛాన్స్ అనేది. చాలామందికి ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్ అనేది చాలామందికి వాకింగ్ అంటే పొద్దున్నే వెళ్ళేసి వచ్చేస్తారు. మార్నింగ్ వాకింగ్ అని అంటారు. మార్నింగ్ అంటే బెస్ట్ స్లీప్ తీసుకోండి. ఇప్పుడున్న రోజుల్లో ఏంటంటే నైట్స్ అనేది ఎక్కువగా స్లీప్ లేదు. ఈ స్లీప్ లేకపోవడం వల్ల మనం మార్నింగ్ ఏంటంటే వేకప్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు. సో ఏంటంటే ఎక్సర్సైజ్ అంటే సన్ రైజ్ కన్నా ముందే లేచి ఏంటంటే చాలా ఫస్ట్ ఏంటంటే మెడిటేషన్ చేయండి. ఫస్ట్ ప్రాపర్ మెడిటేషన్ చేసిన తర్వాత బాడీ అంతా ఫ్లెక్సిబిలిటీగా మొబిలిటీ చేసుకోండి. ఈ వాకింగ్ చేయడం వల్ల బాడీలో మొబిలిటీ అనేది అన్నీ పెరుగుతాయి. మొబిలిటీ పెరుగుతుంది, ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. కానీ థింగ్ ఈజ్ ఏంటిదంటే వాకింగ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి ఏంటంటే హెవీ వెయిట్స్గా ఉన్నవాళ్ళు వెయిట్ని బట్టి వాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో హెవీ వెయిట్ ఉన్న వాళ్ళందరూ కూడా నైట్ పూట చేస్తే ఏమవుతుందంటే మనకి స్లీప్ అనేది ఎక్కువగా తొందరగా వస్తుంది. కొంచెం డీప్ స్లీప్లోకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. లేకపోతే స్లీప్ డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది హెవీ వెయిట్ ఉన్న వాళ్ళందరికీ. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ ఉంటాయి. చిన్న కరెక్షన్ చేసుకోండి. మాకు ప్రాపర్గా ఒక గైడెన్స్ కానీ ఒక ట్రైనర్ దగ్గర కానీ అంటే ఎవరైతే నాలెడ్జ్ ఉందో ఆ ట్రైనర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ హెల్త్ గురించి మీరు ఒక టిప్స్ తీసుకొని ఇలా చేసినట్లయితే తొందరగా మనకి ఏమవుతుందంటే మీకు రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుంది, పాజిటివ్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ.